హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం హన్మకొండ జిల్లా ఐలోన్ మండల్ పుణేల్ అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో గ్రామ ఉప సర్పంచ్ అయిన మోర లింగమూర్తి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగుంది. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నీటి వనరుల కోసానికి పారిశుద్ధ్యం, ఈ మన చెట్ల పెంపకం ఎక్కువ, ఎందుకంటే వర్షాలు కురిసేదానికి చెట్లుగా ఇప్పుడు వాతావరణం చూస్తాను, వర్షాలు లేవు, దాని చెట్లు ఎక్కువ పెంచాలని ఆలోచన. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ అనేది ఇప్పుడు 7 నెలలు అవుతాను, ఏం ఫండ్స్ రాలే. వచ్చినా కానీ ఇప్పుడు పాత సర్పంచ్లకే ఇచ్చేసింది. ఇప్పుడు వచ్చే ఫండ్స్లలో ఏం లేవు. ఇప్పుడు మాకు ఈ కరెంటు బిల్లులు, ఈ వీటికి వచ్చిన ఫండ్స్లలో కొద్దిగా మన ఇంటి పనులు అవి ఇవి వస్తే వాటి వరకే వస్తాయి. చేద్దామని ఉన్నది కానీ ఫండ్స్ వస్తలేవు. ఓకే సార్, మీకు మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించి దానికి వాళ్ళకి చేయాలని బాగున్నాయి. రోడ్లు అయినా మనకు టైంకు నీళ్ళు ఇచ్చుడు, వీధి దీపాలు, ఈ మన ఇనుకుడు గుంతలు, మనం ఎందుకంటే మురికాలలో కట్టకుండా ఇనుకుడు గుంతలు కట్టియాలని వాళ్ళకి అది ఉన్నది. వాళ్ళకి ఎక్కువ ఏంటంటే పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు ఇస్తలేదు, రాలేదు. ఇలా వికలాంగుల పింఛన్లు ఉన్నాయి, వాళ్ళకి ఇప్పియాలని నా కోరిక. ఓకే సార్, మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. సర్పంచ్ కూడా మాకు బాగానే ఉంటుంది, చేయాలని ఆయన కూడా ఉన్నది, కానీ ఈ ఫండ్స్ అనేది వస్తలేదు. ఓకే సార్, మీ సర్పంచ్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే ఆయన ఏంటంటే చేయాలని ఉన్నది, ఆయన కూడా చేద్దామని ముందుకు పోతాళ్ళు. కానీ ఇప్పుడు డీపీజీపీ ప్లాన్ అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి అనౌన్స్ చేసిళ్ళు, కానీ ఇస్తలేరు. ఇప్పుడు డీపీజీపీ అంటే 1 సంవత్సరం వరకు ఇప్పుడు చేసే పనులను ఆ డీపీజీపీలో పెట్టుకొని చేయాలని పెట్టిళ్ళు. వేరే ఇప్పుడు వాళ్ళ పెట్టుకున్నందుకే మేము చూసి పనులు చేద్దామని చూస్తున్నాం. అందరూ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు కూడా మంచి పనులకు ఇట్లాంటివి సహకరించి ప్రతి ఒక్క ప్రజల్ని, మమ్మల్ని కాకుండా ప్రజలు వాళ్ళు ఏం కావాలో వాళ్ళకు కూడా తెలుసుకొని మా పాలకవర్గం వాళ్ళు కూడా చెప్తారు, పాలకవర్గానికి వాళ్ళు మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు మంచి పనులు చేయాలని మా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.